అమెజాన్ ఇప్పుడు అదే నెంబర్ 1 మార్కెటింగ్ సంస్థ. దాని దెబ్బ భారతదేశం మీద ఎంత పడిందో ఇప్పుడు పీయూష్ గోయల్ చెప్తున్నారు. భారత్లో వ్యాపారం కొనసాగించడానికి అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకి చేసిందేమీ లేదు. పనిలో పనిగా ఈ కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో $1 బిలియన్ సుమారు 8,300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికి తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ ఇది భారత్కి ఎంతమాత్రం మేలు చేయబోదని చిన్న వర్తకులను దెబ్బతీస్తోందన్నారు. ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమం మీద ఈ కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం పేరుతో నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసి ఈ కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాని మంత్రి ప్రశ్నించారు. ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసి నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహాలే ఇండియా ఫౌండేషన్ విడుదల చేసింది. భారత్లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా మెరుగైన అనుభవం ఈ కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక చెప్పింది. ఈ కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్ 3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా 5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్ మీద ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధి మీద ఈ కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాల్ని వీళ్ళు తీసుకున్నారు.